కథను యథాతథంగా అందిస్తున్నాను. ఒక ఊరిలో తిండిబోతు రాజు అనే రాజు ఉండేవాడు. అతనికి తిండి అంటే చాలా ఇష్టం. రోజంతా వివిధ రకాల రుచికరమైన వంటకాలను తిని కాలక్షేపం చేసేవాడు. ప్రజల సమస్యలు పట్టించుకోవడం కన్నా తన విందు భోజనాల మీదే ఎక్కువ దృష్టి పెట్టేవాడు. ఒకరోజు అతని మంత్రి రాజును హెచ్చరించాడు. మహారాజా, మీరు ఇలా తింటూ ఉండిపోయితే ప్రజలు మీ మీద కోపంతో తిరుగుబాటు చేస్తారు. కాని రాజు మినిస్ట్రో మాటల్ని లెక్కచేయకుండా ఇంకా ఎక్కువగా తినడం మొదలుపెట్టాడు. ఒకసారి రాజు పెద్ద విందుకు ఏర్పాట్లు చేయించాడు. అలా ఎక్కువగా తినడం వల్ల అతని ఆరోగ్యం క్షీణించింది. కొంతకాలానికి రాజు చాలా బలహీనంగా మారిపోయాడు. వైద్యులు అతనికి తక్కువ తినాలని, వ్యాయామం చేయాలని సూచించారు. ఆఖరికి తన తప్పును తెలుసుకున్న రాజు భోజనంపై నియంత్రణ తెచ్చుకుని ప్రజల గురించి కూడా ఆలోచించడం మొదలుపెట్టాడు. ప్రజల సంక్షేమానికి కృషి చేయడం మొదలుపెట్టడంతో అందరూ అతన్ని ప్రేమించసాగారు. ఈ కథ మాకొనిచ్చే నీతి ఏమిటంటే, మితంగా తినాలి, లోభం మంచిది కాదు, మరియు నాయకులు ప్రజల గురించి బాధ్యతగా ఉండాలి. ఖచ్చితంగా తిండిబోతురాజు కథ యొక్క రెండవ భాగాన్ని యథాతథంగా అందిస్తున్నాను. తిండిబోతురాజు రెండో భాగం. తిండిబోతు రాజు తన తప్పును తెలుసుకున్నాక నెమ్మదిగా తన ఆహారపు అలవాట్లను మార్చడానికి ప్రయత్నించాడు. కాని అది అంత సులభం కాలేదు. రోజంతా రుచికరమైన వంటకాలు తిన్న రాజుకు మితంగా తినటం చాలా కష్టంగా అనిపించింది. మొదట్లో కొంత రోజులు నియమాలు పాటించాడైనా మళ్లీ తన పాత అలవాట్లకు వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇదంతా గమనిస్తున్న మంత్రి ఒక ఉపాయం ఆలోచించాడు. రాజును ప్రజల మధ్యకు పంపి వారి కష్టాలు ప్రత్యక్షంగా చూపించాలని నిర్ణయించాడు. ప్రజల సమస్యలు రాజుకి పాఠం. ఒకరోజు మంత్రి రాజును గ్రామాల పర్యటనకు తీసుకెళ్లాడు. అక్కడ జనం పేదరికంతో ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది సరైన భోజనం కూడా తినలేక ఆకలితో ఉన్నారు. ఒక వృద్ధుడు రాజును చూసి ఇలా అన్నాడు, మహారాజా, మీ విందులకు ఎంత ఖర్చు పెడతారో తెలుసా? ఆ ధనంతో మా ఊరిలో అందరికీ అన్నం పెట్టొచ్చు. ఈ మాటలు రాజుని ఎంతగానో కలిచివేశాయి. తన భోగభాగ్యాల్లో మునిగిపోయి ప్రజల అవసరాలను పూర్తిగా మర్చిపోయినట్టు అతనికి అర్థమైంది. తన తప్పును సరిదిద్దుకోవాలని రాజు నిర్ణయించుకున్నాడు. మారిన రాజు. అక్కడి నుండే రాజు కొత్త నియమాలు అమలుచేశాడు. 1. భోజనంలో నియమాన్ని పాటించడం ప్రారంభించాడు. 2. తన అదనపు సంపదను ప్రజల సంక్షేమానికి వినియోగించాడు. 3. రాజ్యంలో రైతులకు సహాయం చేసి పేదలకు తిండి అందేలా చర్యలు తీసుకున్నాడు. కొద్ది నెలల్లోనే రాజ్యం వికసించింది. ప్రజలు సంతోషంగా ఉండటం మొదలుపెట్టారు. తిండిబోతురాజు ప్రజల అభిమానం పొందిన నిజమైన రాజుగా మారాడు. నీతి: ఏ విషయమైనా మితంగా ఉండాలి. నాయకుడు తన ప్రజల గురించి బాధ్యతగా ఉండాలి. సరికొత్త మార్గాన్ని ఎంచుకోవడానికి ఎప్పుడూ ఆలస్యం కాదు.